अरे डालो साहब जल्दी। चमके 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 త్వరగా కొట్టు బాబాయ్. అయిపోయింది. हो गया। ये నాపలేదు. లేతే पूरा जीत गए। త్వరగా అయింది, లేట్ చేయకూడదు ప్యాకెట్ లో. ఏరా चमके 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 रे चमके चमके ఏంటి? ఏంటి సైకిల్ చేస్తున్నారు? తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పాలి. తర్వాత చెప్తా అన్నాను కదంటే. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పండి. వీళ్ళందరి ముందు చెప్పకూడదు, బాగుండదు. కాదు, అందరి ముందు చెప్పాలి. చెప్పండి. అయ్యో, వీళ్ళందరి ముందు చెప్తే ఈ డబ్బులు పీక్కుంటారు, నన్ను 4 పీకుతారే. అయినా పర్వాలేదు, ఇప్పుడే చెప్పండి. చెప్పను చెప్పండి. చెప్పను. చెప్పకపోతే మంగళసూత్రం తెంపేస్తా. అయ్య బాబోయ్, మంగళసూత్రాలు లింక్ ఎట్టావింటే నీ అమ్మమ్మ కడుపు మాడ. దాన్ని నేను సిఐడి కింద పెట్టుకున్నా. ఆట అయిపోయాక నీకు సిల్క్ శారీ కొని పెడతాను, సాయంత్రం అందరూ అట్లా చూస్తా చెప్పావని చెప్పా. అందుకే ఈ డబ్బులన్నీ గెలుచుకున్నా. దొంగటాడా? రిజ్వానా, మా ఫ్రెండ్స్ ని మీ అక్క మ్యారేజ్ కి పిలవా? కార్డ్స్ ఇస్తాను, నువ్వే పిలు. అమ్మో, వాళ్ళు వింటే నా పరువు పోతుంది. నువ్వు వచ్చి పిలిస్తే బాగుంటుంది ప్లీజ్. కుదరదు. ఎంత ఖచ్చితంగా కుదరదని చెప్పేస్తుందండి. వాళ్ళకి పరిచయం చేస్తాను మాట చేశానే, ఇప్పుడు ఎలా? ఇవిగో కార్డ్స్, కానీ మనం త్వరగా వచ్చేయాలి. అంటే వెళ్తున్నావా? ఎస్, కానీ అరగంట టైం మాత్రమే. 1 అవర్ లో వచ్చేద్దాం. అయితే నువ్వే వెళ్ళు. అరగంట ఒప్పుకుంటే బాగుండేది. ఏంటి, ఇంకా తయారవ్వలేదా? అంటే నిజంగానే వెళ్తున్నావా? ½ అన్ అవర్ ఎక్స్టెన్షన్ ఇచ్చా. కింద ఉంటాను, త్వరగా వచ్చే. వావ్! అమ్మో, పిల్లదయ్యాలు. ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే మొత్తం గందరగోళం అయిపోతుంది. ఆగండి 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 ఆగండి. ఇప్పుడు మీరు నా వెంట వస్తున్నారు. దారిలో ఐస్ క్రీమ్లు కావాలంట. వద్దన్నా వినరు. సరే, మీ డ్రెస్సులు బాలేవు గానీ వెంటనే వాళ్ళు మార్చుకోరండి, నేను తీసుకెళ్తాను. ఓకే? అమ్మ ఆశ దోష, మేము ఇలా వెళ్ళంగానే నువ్వు అలా చెక్కేద్దామని. నో 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 నో, ఇదిగో చూడండి, నేను కూడా లుంగితోనే ఉన్నాను. ఇదిగో పిల్లలు, మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఈలోగా నేను కూడా డ్రెస్ మార్చుకుంటాను. ఇందులో తిరకాసేవి లేదు లేదు, ప్రామిస్. వెళ్ళండి వెళ్ళండి, మా బుజ్జికలు కదా, వెళ్ళండి 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 అమ్మా. ఓరి నాయన, తొందరగా బయటపడాలి, లేకపోతే వీళ్ళు వచ్చి తగులుకున్నారంటే నా ప్లాన్ అంతా వేస్ట్. రిజ్వానా, నీకు విషయం తెలుసా? హైదరాబాద్ లో ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. వాళ్ళు వస్తున్నారు, సిగరెట్ పడాయి. హాయ్ రా. హలో అభి. హాయ్. హలో, హౌ ఆర్ యు? హలో హలో. షీ ఇస్ రిజ్వానా. हाय। आप सब लोग हैदराबाद में रहते क्या? हाँ जी। जी అక్కర్లేదు, రిజ్వానా అని పిలిస్తే చాలు. అన్నట్టు మీకు కొంచెం క్లాస్ పీకాలి. ఏంటి, నేనొచ్చి పిలిస్తే తప్ప పెళ్లికి రామన్నారా? అలా అని మేమనలేదే. మరి నువ్వు ఏంటి, నేనే వచ్చి పిలవాలి, లేకుంటే వాళ్ళు రామన్నారు అని నాతో అన్నావు ఏంట్రా, వేరే లెవెల్లో క్లాస్ పీకుతుంది. అన్నట్టు మీ పేరు? శశి. శశి. శశి గారు, మా అక్కయ్య మ్యారేజ్ కి మీరు తప్పకుండా రావాలి, ఓకేనా? ఓకే. మీ పేరు? మధు. మధు గారు, మా అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా రావాలి, ఓకే. ఓకే? చక్రధారి. చక్రధారి. నేను మీ అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. నా పేరు శంకర్, మీ అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా వస్తాను, ఓకే? అన్నట్టు ఏం తీసుకుంటారు? ఎనీ ఐస్ క్రీమ్? ఈ వెదర్ కి ఐస్ క్రీమ్ ఏంటి? పోనీ టీ? టీ తాగేగా వచ్చాం, తాగి అరగంట కూడా కాలేదు. ఏమనుకోకండి, నాకు ఐస్ క్రీమ్ పడదు. ఇంకా టీ అంటే రోజుకి ఒక్కసారే తాగుతాను. ఓహో, కావాలంటే మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎగ్జాక్ట్లీ, మావాడు కూడా అంతే, రోజుకు ఒక్కసారి టీ తాగుతాడు. అంటే మిగతా అప్పుడంతా మందు కొడతాడా? అది వీడికి అటువంటి అలవాట్లేం లేవు. ఇన్ఫాక్ట్ మా వాళ్ళందరిలో వీడి పక్కా జెంటిల్మెన్, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అవునవును, స్టడీస్ లో ఫస్ట్ వీడు, అందుకే లెక్చరర్స్ ఎప్పుడు వీడిని పొగుడుతూ ఉంటారు. అందుకే వీడి వెంట అమ్మాయిలు తెగపడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అందరూ డైలాగ్స్ 1 by 1 పంచుకుంటున్నారు. మీరు మీ ఫ్రెండ్ గురించి అంతగా చెప్తున్నారు, కానీ నాకేమీ అలా అనిపించట్లేదు. సారీ, ఫీల్ అయ్యావా? అబ్బే అదేం లేదు. అంతేలే,
ఉన్నమాట అంటే ఫీల్ ఎందుకు అవుతారు? ఆ? ఓకే, టైం అవుతోంది. అవతల చాలా పనులున్నాయి. వెళ్తాము. వెళ్దాం ప్లీజ్. అమ్మో పిల్లదేయాలు. వాడు వస్తున్నాడు, మీరెవరు మాట్లాడుకోండి. నా దగ్గరకు వస్తే నేను చూసుకుంటా. ఓకే, నువ్వు బాలేవే. సరే. హాయ్ హాయ్ సంజు. పోరా గొట్టం, నేను వాడరా. గొట్టవా? హాయ్ డుంబు. టిఫిన్ చేసావా? వెళ్ళి పని చూసుకోపోరా. ఏయ్ ఏంట్రా ఎక్స్ట్రాలా? నీకేం పని లేకుండా ఖాళీగా ఉంటే నేను గుర్తొచ్చి చందు బుజ్జి కన్నా నాన్న అంటావు. నీ టైం అయిపోగానే రెస్టారెంట్ కి చెక్కేస్తావు. మాకన్నీ తెలుసులేవా? అది కాదురా. ఎక్కువసేపు ఇక్కడే ఉన్నా బ్యాట్ తో తప్ప. ఏయ్ తర్వాత చెప్తాను ఈ పని. హాయ్. చిన్నపిల్లల్ని మోసం చేస్తావు, సిగ్గు లేదు, పోరా. ఓర్ని నీకు కూడా లోకు అయిపోయినా. హాయ్. థ్యాంక్స్, పోయి పని చూసుకోపో. నీకే వచ్చిందే. పోరా. ఏంటిది? ఒకసారి పిల్లలతో ఎర్ర జెండాలు ఎత్తేసారు. మీరు ఆడండిరా. ఇంకోసారి చిన్నపిల్లలు మోసం చేయాలని చూసావో అందరు ఆడపిల్లల ముందు నీ చెప్పు ఇంకా ఏంటో తీసుమా. ఓరి నాయనోయ్. ప్లీజ్ అమ్మేనా, నువ్వు ఆగు. సాయం వచ్చేస్తుంది. ఆగు ఆగవే, ఆగు. అమ్మయ్యా, ఏంటి పడిపోయిందంటే పోనీ. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ మగాడు ఒక ఆడదాని చేతి కట్టలేదే. నేను కడుతున్నాను. కట్టించేసుకోవే. రక్షాబంధన్. ఇది నీ చేతుకున్నంత కాలం నా బెల్లం మెల్లం మంగళసూత్రం కలకాలం చల్లగా ఉంటది. అమ్మయ్యా, జై హింద్. ఇదేం చల్లాయి ఇంత షాన్గా ఎక్కడి నుంచి వచ్చింది? పర్వాలేదులే, సెంటిమెంట్. అన్నా చెల్లెలు అని రక్షాబంధన్. దానికి కాదే, ఈ రక్షాబంధనం నీ అనుమానానికి రక్షాబంధన్. నాకు తెలుసండి మీరు మంచివారని. ఇన్నాళ్ళు కావాలని సరదాగా ఏడిపించాను. పర్వాలేదులే, నువ్వు హ్యాపీ కదా. నువ్వు వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఫరీదా భాబీ. అమ్మయ్యా. అరే సాబ్, నా బీబీలో నువ్వు చూసింది నేను చూడండి ఏమిటో చెప్పు సాబ్. నువ్వు చూస్తే నేను చూసినట్టుగా ఆనందిస్తా. 100 లడ్డూలు తినిపిస్తా. నీ బీబీలో నేను చూసింది నువ్వు చూడలేవు. నీ బీబీలో నేను చెల్లాయిని చూసా. బహుత్ బహుత్ శుక్రియా సాబ్, నువ్వు నాకు సాలే అవుతావు. ఈ దెబ్బతో నా ప్రాబ్లం సాల్వే అయ్యింది. మళ్ళీ ఎప్పుడు వస్తారు వదినా? ఏంటో వదినా, ఎంత దగ్గర వాళ్ళమైనా పెళ్లిళ్ళకి తప్ప కలుసుకోవడానికి తీరిక లేకుండా ఉంది. ఈసారి మాత్రం వీలు చూసుకుని తప్పకుండా మీరే రావాలి. అలాగే వదినా. రేయ్, అప్పుడే వెళ్ళిపోతానంటారేంట్రా? ఇంకో వారం ఉండేళ్ళొచ్చుగా. అంటే వారం రోజులు ఉండి వెళ్ళిపోమంటావా? మేమందరం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని వస్తాను. అంతకంటే అంకుల్, మీరందరూ ఇక్కడ ఉంటే మాకు ఆనందమే. అవును అంకుల్. ఇంకే ఉందిరా, వాళ్ళు కూడా ఓకే అన్నారు. మరి ఇంకే ఉండిపోండిరా. అది కాదురా, ఇప్పటికే వచ్చి 15 రోజులైంది. అటు వాళ్ళకి ఆఫీసులు పోతున్నాయి, పిల్లలకి స్కూల్ పోతున్నాయి. ఆఫీసులకే ఉందన్నయ్య, సెలవు పెడతారు. పిల్లలకి నేను ట్యూషన్ చెప్తా కదా. ఈ ట్యూషనా? చిన్నది రిజ్వానా పెళ్లి ఉంది కదా, అప్పుడు ఒక నెల ముందు వస్తావులే అంకుల్. అంతేనా? ఎప్పుడు ఈ ఇంట్లోనేనా ఫంక్షన్స్? మన ఇంట్లో చేసుకోవా? మన అభిషేక్ పెళ్లికి రారా వీళ్ళు? అవును, అభిషేక్ ఏడి? ఇప్పుడు నువ్వు మనసులో ఏదో అనుకున్నావు, చెప్పొచ్చుగా. చెప్పు, లేదా వెళ్ళనివ్వను. నేను చెప్పడం కాదు, నువ్వే ఒక విషయం చెబుతాను అని విసిగిస్తున్నావు. ఏంటో చెప్పు. చెప్పమంటావా? చెప్పేయమంటావా? తర్వాత చెప్తాను. కోపడుకు, ఈరోజు డెఫినెట్ గా చెప్తాను. అవును, ఇవాళే వెళ్ళిపోవాలా? తప్పదుగా, వచ్చి చాలా రోజులైంది. పోనీ నువ్వొక్కడు కొద్ది రోజులు ఉండరాదు? నాకు ఉండాలనే ఉంది, కానీ కానీ ఏంటి, ఉండొచ్చుగా. అది కాదు. వీలు చూసుకుని అలాగే అండి. వెళ్ళగానే ఫోన్ చేయి బాబీ, మర్చిపోవద్దు. అలాగే వదినా, వెళ్ళొస్తాము. మంచిదమ్మా. సూట్ కేసులు అవన్నీ కార్లో పెట్టేశారా? పెట్టానండి, వెళ్ళొస్తాము. ఏమిటో ఇన్ని రోజులు చాలా జాలీగా ఎంజాయ్ చేశాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నాకు బాధగా ఉంది. నీకన్నా నాకు ఎక్కువ బాధగా ఉంది. ఏయ్, ఆ ఫీలింగ్ ని ఏమంటారు చెప్పనా? ఏమంటారు? ఆ ఫీలింగ్ ని
అమ్మా ఇదివరకేమైనా డాక్టర్కి చూపించిన రిపోర్ట్స్ ఉన్నాయా? లేదు డాక్టర్, అసలు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లము రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఆయనకి ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. నో యూజ్, కిడ్నీ మార్చాలి. డాక్టర్? అవును, అది వీలైనంత త్వరగా జరగాలి. ఆయనకి సెట్ అయ్యే కిడ్నీ దొరకాలి. ఇట్స్ ఏ ప్రాబ్లమాటిక్ కేస్. నేను 3-4 నర్సింగ్ హోమ్లకి ఫోన్ చేసి చెప్తాను, మీరు ట్రై చేయండి. లేదంటే టీవీ అనౌన్స్మెంట్ ఇప్పిద్దాం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. అలాగే డాక్టర్. చూడండి, ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకోవడం మంచిది. అంకుల్, ఈ విషయం మీరు అమ్మకి చెప్పొద్దు. చెప్పను గాని మీరు వెంటనే ఆ నర్సింగ్ హోమ్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసిరండి. వెళ్ళండి. రారా. వదినా, ఏమవదు, బాధపడకూడదా, బాధపడకు. ఎప్పుడు ఇలా జరగలేదు. చిన్న అనారోగ్యాన్ని వారు కూడా కాదు. ఊరుకోండి అత్తయ్య, టెన్షన్ పడకండి అత్తయ్య. మామయ్య గారికి ఏం కాదు. అన్నయ్య, డాక్టర్ ఉన్నారు. నువ్వేం దిగులు పడకమ్మా, వాడికి ఏం అవ్వదు. బేటీ, వీళ్ళందరిని ఇంటికి తీసుకెళ్ళు. చలో. బాబీ, నాన్న, నువ్వేం దిగులు పడకరా, నేను చూసుకుంటానుగా. లే, నాన్నకేం కాదురా, నువ్వు ఇంటికెళ్ళు. అలాగే. ఉస్మాన్ గారు, ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పి పంపించి మీరు చిన్నపిల్లలా బాధపడతారేమిటి? అందరికీ ధైర్యం చెప్పడానికి నేనున్నాను సార్, కానీ నాకు ధైర్యం చెప్పేది వాడు ఒక్కడే సార్. వాడికి ఏదైనా జరిగితే నేను బతకలేను డాక్టర్ గారు. వాడిని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు, కాపాడండి. మీరేం భయపడకండి సార్, మీ స్నేహితుడికి ఏమీ కాదు. డాక్టర్లు మేమంతా ఉన్నాం కదా. 3 హాస్పిటల్స్లోనూ దొరకలేదు. మరేం చేద్దాం? మీరెక్కడైనా ట్రై చేస్తున్నారా? అన్నీ ట్రై చేస్తున్నాం సార్. చివరికి టీవీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాం. వాళ్ళ అబ్బాయిలు మా అబ్బాయి అదే పని మీద ఉన్నారు సార్. డాక్టర్ గారు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడి ఏజ్ నా ఏజ్ ఒకటి. ఒకవేళ నా కిడ్నీ సూట్ అవుతుందేమో ట్రై చేసి చూడండి ప్లీజ్. ఓకే, ట్రై చేద్దాం. మీరు మీ వాళ్ళతో కూడా సంప్రదించడం మంచిది. అదేం పర్వాలేదు సార్, మీరు మీ ఏర్పాట్లు చూడండి ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఈవినింగ్ వరకు ఆహారం ఏం తీసుకోకండి. అలాగే సార్. మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి, తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్స్ ఏ డేంజర్ ఫర్ యువర్ హెల్త్. ఏమీ కాదు సార్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాడు బాగుండాలి అంతే. ఓకే. స్నేహానికి సాటే లేదురా, ఏ బంధం పోటీ కాదురా, ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా. ఉస్మాన్ ఎక్కడున్నాడమ్మా? పక్క వాటిలో ఉన్నారు అంకుల్. నేను వాడిని చూడాలమ్మా. అలాగే చూద్దరిగా నాన్న, కాస్త మీరు రెస్ట్ తీసుకోండి. వెంటనే వాడిని చూడాలరా. అలాగే ఉస్మాన్, నేనే వద్దాం అనుకున్నాను రా. రారా, నువ్వు వచ్చేస్తావేమోనని నేనే వచ్చాను రా. ఉస్మాన్, ఏమండి? మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి.
ఎందుకలా? ఏమైందండ్రా ఇప్పుడు? చిన్నపిల్లల్లా ఏడుపెంట్రా, అలా అచ్చకరదియా, అంత హ్యాపీగా జరిగిపోయిందిరా. డాక్టర్ కూడా ఇంకేం ప్రాబ్లం లేదన్నాడు రా. దేవుడు మనుషుల్ని కలుపుతాడు, వాళ్ళ మనసుల్ని కలుపుతాడు, కానీ మన విషయంలో మాత్రం శరీరంలో భాగాల్ని కూడా ఎలా కుదిర్చాడో చూసావా? పుష్ప, నన్నేమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావురా? అంత పెద్ద పెద్ద మాటలు అనొద్దురా. ఒకవేళ నాకు అవసరం వస్తే నువ్వు చెయ్యవురా? లేకపోతే ఈ దోస్త్ ఎందుకురా? ఊరుకో, ఏడవకరా. ఉస్మా, దేవుడు నేను ఒకటి అడుగుతాను. ఏమనరా? మనం బ్రతికున్నంత వరకు ఎప్పుడు ఏ చిన్న మనస్పర్ధ కూడా మన మధ్య రాకూడదని. వస్తే మనం బతికుంటావురా? అసలు ఎందుకు వస్తాయిరా? నిన్నటి నుంచి వాళ్ళెవరూ మంచినీళ్ళు కూడా తాగలేదు. నువ్వు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పు. ఎంత హ్యాపీ ట్రిప్. సడన్ గా సాడ్ గా మారిపోయింది. నాన్నకి ఏం ప్రాబ్లం లేదుగా? నాన్న గురించి కాదురా. ఉస్మా, దేవుడు నేను ఒకటి అడుగుతానురా. మనం బ్రతికున్నంత వరకు ఎప్పుడు ఏ చిన్న మనస్పర్ధ కూడా మన మధ్య రాకూడదని. శంకర్, నాకు కొంచెం హెల్ప్ చేయరా? అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను డైరెక్ట్ గా స్టేషన్కి వస్తున్నానని ఉదయంతో చెప్పు. ఎందుకురా? అసలు ఏమైందిరా? ఇంటికి వెళ్ళకపోవటం ఎందుకు? నీ లవ్ విషయం తెలుసుకోవా? అది తప్పించుకోవడానికి ఎలా చేయమన్నది? నువ్వు అడిగావా? నో అనిందా? మరి వద్దు, నాకు ఈ ప్రేమ వద్దురా. అసలు ఏమిట్రా ప్రాబ్లం? రాపోవటానికా లవ్ చేసింది? నేను అమ్మాయి లవ్ చేయలేదు, ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉన్నాం, అంతే. కటింగ్ వద్దు, స్ట్రైట్ గా చెప్పు. నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదా? ఇందాక చెప్పేగా. మరి ఎందుకు ఇదంతా? నా లవ్ ఎన్ని రోజులది? ఆఫ్టర్ 10 days. కానీ మా రెండు ఫ్యామిలీల ఫ్రెండ్షిప్ దాదాపు 5 ఏళ్ళది. వాళ్ళు ముస్లిమ్స్, కుదరదు. అందులోనూ మా నాన్న కిడ్నీ ఇచ్చాడు ఆయన. వద్దు, నాకు ఇలా వద్దు. అరే, గొడవ వస్తుందని ఎందుకు అనుకుంటావరా? నీకు తెలీదురా, మ్యారేజ్ విషయాల్లో డెఫినెట్ గా వస్తుంది. అదే నువ్వెందుకు గెస్ చేస్తావని. ఎంతసేపు నీ గురించేనా? అమ్మాయి గురించి ఆలోచించవా? ప్లీజ్, దయచేసి నన్ను విసిగించకండి. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే? ఆమీనా ఆమీనా కటామీనా కటామీనా సింగే సరిగడుతున్నా చెప్పాను తాతయ్య. సల్వార్, అక్క గురించి అమ్మా నాన్న బెంగ పెట్టుకోకుండా చూడమ్మా. అక్క ఫోన్ చేస్తే మేము ఊరు వెళ్ళామని చెప్పు. అలాగే. అంకుల్ని జాగ్రత్తగా చూసుకోరా. బాగా చదువుకోవాలమ్మా. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి. నాన్నగారి ఆరోగ్యం సరిగా చూసుకోమ్మా. 4 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండే. సల్వార్, నువ్వు మా ఇంటికి ఎప్పుడు రాలేదు, వీలు చూసుకున్నావు సార్. రామ్మా. పెళ్ళైపోతే ఇంకెక్కడికి రాలేవుగా, అందుకే ఈలోగా ఒకసారి మా ఊరికి రా. పలకవేంటమ్మా? ఒరేయ్, ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుందిరా, వెళ్ళరా ప్లీజ్. వెళ్ళి నీ లవ్ గురించి చెప్పరా. వాడు ట్రైన్కి వెళ్ళేటప్పుడే వెళ్తాడట. రేయ్, నువ్వు చేసేదేం బాగాలేదురా. ఒరేయ్, వెళ్ళరా. సంజు, లేమా? అభి, నాన్న, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను. అభి, నాతో చెప్తానన్న విషయం ఏంటి? అమ్మా, వాటర్ బాటిల్ తీసుకొచ్చారా? లేదు బాబు, నేను తీసుకొస్తాను.
సిగ్నల్ ఇచ్చారా? త్వరగా ఎక్కువ. బాయ్. టాటా పాపా. బాగా వస్తానండి. చదువుకోవాలమ్మా. అన్వర్ బాయ్ రా. ఉంటారమ్మా. అలాగే. బాయ్.